అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రవంతి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫ్రమ్ కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. ఇవాళ మనము థిన్ ఎండోమెట్రియం అంటే ఏంటి, దాని కారణాలు ఏంటి, దానికి తగ్గ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ముందుగా అసలు ఎండోమెట్రియం అంటే ఏంటి? గర్భాశయంలో లోపల ఉండే లైనింగ్ పొరని ఎండోమెట్రియం అని అంటారు. ఈ ఎండోమెట్రియం పిండం వచ్చి అక్కడ ఇంప్లాంటేషన్ జరగడానికి చాలా దోహదపడుతుంది. ఈ ఎండోమెట్రియం అనేది మెన్సెస్ అయిన దగ్గర నుంచి పెరుగుతూ వెళ్తుందన్నమాట. థిక్నెస్ ఆడవారిలో అండం రిలీజ్ అయ్యే ముందు మ్యాక్సిమం థిక్నెస్ ఉంటుంది, అంటే 8 నుంచి 10 mm వరకు ఉంటుంది. సో ఇలా ఎండోమెట్రియం థిక్గా ఉండడం వల్లే పిండం ఫామ్ అయ్యి అక్కడ వచ్చి ఇంప్లాంటేషన్ జరగడానికి దోహదపడుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ ఎండోమెట్రియం అనేది 8 mm అంటే 8 mm లోపల ఉంటుంది, పెరగదన్నమాట సరిగ్గా. అటువంటి ఎండోమెట్రియంని థిన్ ఎండోమెట్రియం అంటారు. ఇప్పుడు మనం థిన్ ఎండోమెట్రియంకి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. ముఖ్యమైన కారణం ఏంటంటే మన బాడీలో ఉండే ఈస్ట్రోజన్ లెవెల్ అనేది తక్కువైపోవడం. ఈస్ట్రోజన్ అనేది మనకు అండం విడుదల కావడానికి, ఎండోమెట్రియం లైనింగ్ పొర పెరగడానికి చాలా దోహదపడుతుంది. ఈ ఈస్ట్రోజన్ లెవెల్ అనేది మన బాడీలో కొన్ని సందర్భాల్లో తగ్గుతుందన్నమాట. లైక్ స్ట్రెస్, ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వడం వలన, అండ్ అన్హెల్దీ డైట్, సరైన ఫుడ్, ఆరోగ్యమైన ఫుడ్ తీసుకోకపోవడం వలన, అండ్ కొన్ని మెడిసిన్స్, కొంతమంది కొన్ని వ్యాధులకు మెడిసిన్స్ వాడుతూ ఉంటారు కదా, అటువంటి మెడిసిన్స్ కొన్ని ఈస్ట్రోజన్ లెవెల్ని తగ్గించేవిగా ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా మనకి బాడీలో ఈస్ట్రోజన్ని తగ్గిస్తుంది. దీనివలన ఎండోమెట్రియం థిన్గా మారుతుంది. మరికొన్ని కారణాలు మనం చూద్దాం. ఇంకా గర్భాశయంలో గడ్డలు అంటే ఫైబ్రాయిడ్స్ అండ్ లేదా పాలిప్స్, ఇవన్నీ కూడా కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. ఈ గడ్డలు ఎప్పుడైతే ఎండోమెట్రియం లైనింగ్కి అతుక్కొని అట్లా పెరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఎండోమెట్రియంకి స్పేస్ లేక అది పెరగదనమాట. అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఇంకొక కారణం వచ్చి క్రానిక్ ఎండోమెట్రైటిస్. ఎండోమెట్రైటిస్ అంటే ఏంటంటే ఇన్ఫెక్షన్ అనమాట. ఎండోమెట్రియం పొరకి ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని క్రానిక్ ఎండోమెట్రైటిస్ అంటారు. ఇది నార్మల్గా మనకు వచ్చే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అంటే ఊపిరితిత్తులకు నార్మల్గా సోర్ త్రోట్, జలుబు, దగ్గు వస్తాయి కదా, అటువంటి కాజ్ చేసే ఆర్గానిజమ్స్ కూడా మనకి ఇది కాజ్ చేసే అవకాశం ఉందన్నమాట. మనకి సిమ్టమ్స్ ఏమీ కనపడవు, కానీ లోపల అనేది ఇన్ఫెక్షన్ వెళ్తుంది. ఇది మనకి టీబీ వల్ల కూడా ఇలా క్రానిక్ ఎండోమెట్రైటిస్ రావచ్చు. ఇంకొకటి హార్మోనల్ డిస్టర్బెన్స్ మన బాడీలో. ఉదాహరణకి PCO, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇది మీరు తరచూ వినే ఉంటారు, ఆడవారిలో ఎక్కువగా ఈ మధ్య చూస్తున్నాము. దీనివలన ఎండోమెట్రియం పొర తక్కువయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇందులో ఏంటంటే మన బాడీలో మేల్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అండం విడుదల కాకపోవడం, అంటే యానోవులేషన్ అండ్ ఎండోమెట్రియం థిన్గా ఉండడం, ఇవన్నీ కూడా దీనివల్ల జరుగుతాయి. థిన్ ఎండోమెట్రియం వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటి, అంటే లక్షణాలు ఏంటి అనేది తెలుసుకుందాం. పీరియడ్ అప్పుడు, అంటే మెన్సెస్ అప్పుడు మనకి స్కాంటీ ఫ్లో, అంటే బ్లీడింగ్ అనేది తక్కువగా అవడం జరుగుతుంది. ఎందుకంటే ఎండోమెట్రియం లైనింగ్ థిన్గా ఉంది కాబట్టి. ఇంకా మనకి ఈ మెన్స్ట్రువల్ సైకిల్ మధ్యలో బ్లీడింగ్ అంటారు, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అంటారు, ఇలా కూడా మనకి లక్షణం కనిపిస్తుంది. ఇంకా ఇన్ఫర్టిలిటీ. ఈ థిన్ ఎండోమెట్రియం వలన ఎంబ్రియో ఇంప్లాంటేషన్, అంటే పిండం ఇంప్లాంటేషన్ జరగక ప్రెగ్నెన్సీ అనేది ఛాన్సెస్ తక్కువ అవుతాయి. సో ఇప్పుడు ఒక కపుల్ మన దగ్గరికి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఫస్ట్ కాజెస్ ఏంటి అని చూసుకుంటాము. ఎవరికైతే థిన్ ఎండోమెట్రియం ఉంది అని మనం తెలుసుకుంటామో అప్పుడు ముందుగా హిస్ట్రోస్కోపీ అనేది చేసుకోవాలి. హిస్ట్రోస్కోపీ అనేది ఏంటంటే మన గర్భాశయం లోపల కింద నుంచి ఒక చిన్న ట్యూబ్ ద్వారా మనం గర్భాశయం లోపల ఏమైనా గడ్డలు ఉన్నాయా, పాలిప్స్ ఉన్నాయా, ఏమైనా అతుకులు ఉన్నాయా, ప్రీవియస్ ఇన్ఫెక్షన్ నుంచి ఏమైనా అతుకులు ఉన్నాయా అనేది చూస్తాం. ఇది బోత్ డయాగ్నోస్టిక్ అండ్ థెరపీటిక్ అనమాట. అంటే ఇప్పుడు ఏమైనా చిన్న గడ్డలు ఉన్నా, పాలిప్స్ ఉన్నా, లేకపోతే అడెషన్స్ అంటాము, అతుకులు, సో అట్లాంటివి ఏమైనా ఉంటే మనం అప్పటికప్పుడే దాన్ని రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది చాలా యూస్ఫుల్ ప్రొసీజర్ మనకు. ఇంకా హార్మోనల్ ట్రీట్మెంట్, ఈస్ట్రోజన్ థెరపీ. అంటే ఈస్ట్రోజన్ మన బాడీలో తక్కువ అవ్వడమే ముఖ్య కారణం కాబట్టి బయట నుంచి మనకు ఈస్ట్రోజన్ అనేది ఇస్తే సరిపోతుంది. ఈస్ట్రోజన్ అనేది ట్యాబ్లెట్స్ రూపంలో కానీ, లేదంటే జెల్ రూపంలో కానీ, లేదంటే
ప్యాచ్ రూపంలో కానీ మనం పేషెంట్కి ఇవ్వచ్చు అనమాట. థిన్ ఎండోమెట్రియం వలన ప్రీవియస్ ఐవీఎఫ్ సైకిల్స్ ఎవరైనా ఫెయిల్ అయి ఉంటే వాళ్ళకి పిఆర్పి ఆప్షన్ కూడా ఇస్తాము. అంటే ఆటోలోగస్ పిఆర్పి అంటే పేషెంట్ నుంచి బ్లడ్ని తీసుకొని పిఆర్పి అనేది సెపరేట్ చేస్తాము. అదే పిఆర్పిని మనము యూట్రైన్ క్యావిటీ అంటే గర్భాశయంలోకి ఇంజెక్ట్ చేస్తాము. ఇలా ఇంజెక్ట్ చేయడం వలన పిఆర్పి వల్ల బ్లడ్ ఫ్లో పెరుగుతుంది అండ్ ఏమన్నా సెల్యులార్ డ్యామేజ్ లోపల ఎండోమెట్రియం రీజనరేషన్ అంటే మళ్ళీ పెరగడానికి దోహదపడుతుంది అనమాట. ఇంకొక ఆప్షన్ కూడా ఇవ్వచ్చు, జీసీఎస్ఎఫ్ అంటే గ్రాన్యులోసైట్ కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్. ఈ జీసీఎస్ఎఫ్ అనేది ఒక గ్రోత్ ఫ్యాక్టర్ అనమాట. ఇది ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి వాడతారు. ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇది గర్భాశయం లోపల ఎండోమెట్రియం ఉంటుంది కదా, ఆ థిక్నెస్ని పెంచడానికి కూడా ఈ జీసీఎస్ఎఫ్ ఉపయోగపడుతుంది. ఇది ఏం చేస్తుందంటే సెల్ రీజనరేషన్ అంటే ఏదైనా ఒక సెల్ మళ్ళీ రిపేర్ నుంచి రీజనరేట్ అవ్వడానికి అంటే మళ్ళీ ప్రొడ్యూస్ అవ్వడానికి అండ్ అక్కడ బ్లడ్ ఫ్లోని పెంచడానికి ఈ జీసీఎస్ఎఫ్ అనేది మనకు చాలా అవసరం. ఈ జీసీఎస్ఎఫ్ని మనం గర్భాశయంలోకి ఇంజెక్ట్ చేయడం వలన ఎండోమెట్రియం పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.